యామ్నియోసెంటసిస్ ఉమ్మనీరు పరీక్ష అంటే ఏంటి? నేను డాక్టర్ సాయి కృష్ణ, స్పెషలిస్ట్ ఇన్ ఫీటల్ ఇమేజింగ్ అండ్ ఫీటల్ ఇంటర్వెన్షన్స్, స్కాన్ మీ హెల్త్ తిరుపతి. ఈరోజు యామ్నియోసెంటసిస్ గురించి తెలుసుకుందాం. యామ్నియోసెంటసిస్ అంటే ఉమ్మనీరు పరీక్ష. అంటే బేబీస్ చుట్టూ ఉన్న ఉమ్మనీరుని బయటికి తీయడం. దీన్ని యామ్నియోసెంటసిస్ అంటారు. ఓకే. ఫస్టు ఈ టెస్టు ఎందుకు చేస్తారు? ఓకే. మనం నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్స్ చేస్తూ ఉంటాం. అంటే బేబీ గురించి తెలుసుకునేదానికి. బేబీ గ్రోత్ గాని, వెయిటు, బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అవుతుందా? అలా తెలుసుకునేదానికి. ఓకే. ఈ ప్రాసెస్‌లో మనకి ఎక్కడన్నా బేబీకి ఏదైనా అనామలీ డిటెక్ట్ అయినా, ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లమ్ ఏంటి? దాని గురించి ఇంకా ఫర్దర్‌గా తెలుసుకోవాలంటే, మనకి బేబీకి సంబంధించి ఒక శాంపుల్ అవసరం ఉంటది. ఓకే. ఇప్పుడు మనకి అడల్ట్స్‌కనుకోండి, బయట మనం బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ అలా తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. మనకి బేబీకి ఆ స్కోప్ లేదు కాబట్టి, మనము ఇట్లా ఇండైరెక్ట్‌గా బేబీ లోపలికి ఎంటర్ అయ్యి, ఉమ్మ నీరుని తీసుకొని, దాంతో బేబీకి సంబంధించిన టెస్టులు చేస్తాం. దాన్ని యామ్నియోసెంటసిస్ అంటాం. ఓకే. ఫస్టు ఈ టెస్టు ఎవరికి చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేసుకోవాలి? అన్నటివి మనం తెలుసుకుందాం. ఓకే. ఫస్టు ఎవరికి చేయాల్సొస్తుంది ఈ యామ్నియోసెంటసిస్ అంటే, ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంటే ఆల్రెడీ ఒక బేబీ పుట్టుండి, ఆ బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ సంబంధించి, చూపుకి విజన్ సంబంధించి, లేకుంటే హార్ట్‌లో కానీ, చెయ్యి, కాలు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే, అదే ప్రాబ్లము నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో నెక్స్ట్ బేబీకి కూడా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? అని తెలుసుకోవాలి అంటే, మనము కొన్నిసార్లు ఈ యామ్నియోసెన్సిస్ చేసుకోవాల్సొస్తది. ఓకే. అంటే మనం అల్ట్రాసౌండ్‌లో కేవలం స్ట్రక్చర్ మాత్రమే చూడగలం బేబీ. అంటే బేబీ ఆహ్, ఈ ఐసు, ఇయర్సు, హ్యాండ్సు, లెగ్సు అంతవరకే చూడగలం. అంతేగాని వాటి ఫంక్షను ప్లస్ బేబీ యొక్క జెనెటిక్ క్రోమోజోమ్ మేకప్ ఎలా ఉంది అనేది అల్ట్రాసౌండ్‌లో తెలీదు. ఓకే. ఆ జెనెటిక్ క్రోమోజోమ్ మేకప్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం యామ్నియోసెన్సిస్ చేసుకోవాల్సుంటది. ఓకేనా? ఈ యామ్నియోసెంటసిస్ ఎప్పుడు చేస్తాము అంటే, ప్రెగ్నెన్సీలో 16 వీక్స్ తర్వాత అంటే, ఫోర్త్ మంత్ కంప్లీట్ అయ్యి, ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్ నుంచి ఫిఫ్త్ మంత్ ఎండింగ్ వరకు చేస్తామనమాట. ఓకే. అంటే అంతకుముందు చేయలేము. ఆ తర్వాత చేయలేము. ఓకే. ఇది టైమింగ్. నెక్స్టు ఎలా చేస్తాము అంటే, సో, ఈ యామ్నియోసెంటసిస్ ప్రొసీజర్ ఎలా